హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బంగాళదుంప కుర్మాని ప్రిపేర్ చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. ఇక్కడ వీటన్నిటిని మిక్సీ వేసుకోవాలండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి కొంచెం తీసుకుంటున్నాను. 2 అంగుళాల అల్లం, వెల్లుల్లి 5, 6 రెబ్బలు తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, తర్వాత ఒక 10-15 జీడిపప్పు పలుకులు తీసుకొని వాటిని మెత్తగా ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక టొమాటో కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అందులోకి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. తర్వాత దీనిలోనికి ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కొంచెం చెక్క, 2-3 లవంగాలు, ఒక యాలకులు కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నేనండి కొన్ని మీల్ మేకర్స్ అండి. ఇవి ఆల్రెడీ వేడి నీళ్ళల్లో ఉడకబెట్టినవండి, మెత్తగా అయిపోయాయి అన్నమాట. వీటిని మరలా కొన్ని నానబెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసాను. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు, ఒక చిన్న కప్పు పెరుగండి, అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటే సరిపోతుంది. ఇట్లా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం అలాగా ఉడికించిన తర్వాత దీనిలోనికి మనం కట్ చేసుకున్న 2 బంగాళదుంపలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులోకి తగినంత వాటర్ వేసుకొని బాగా కుక్కర్కి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలే వరకు దాన్ని చక్కగా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. చూసారా, ఫైనల్గా దీనిలో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇదైతేనండి వెజిటేబుల్ బిర్యానీలోకి, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.